నెల్లూరు జిల్లా కావలిలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కార్యాలయంలో సీనియర్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. తిరుమలలో లడ్డు కల్తీ జరిగిందంటూ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డిపై కూటమి నేతలు చేసిన ఆరోపణలు నిరాధారమని సుప్రీంకోర్టు వ్యాఖ్యల ద్వారా స్పష్టమైందని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా రాజకీయాలు పక్కన పెట్టి భక్తుల మనోభావాలను దెబ్బతీసేందుకు ఆ వెంకటేశ్వర స్వామికి రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా కావలిలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కార్యాలయంలో సీనియర్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. తిరుమలలో లడ్డు కల్తీ జరిగిందంటూ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డిపై కూటమి నేతలు చేసిన ఆరోపణలు నిరాధారమని సుప్రీంకోర్టు వ్యాఖ్యల ద్వారా స్పష్టమైందని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా రాజకీయాలు పక్కన పెట్టి భక్తుల మనోభావాలను దెబ్బతీసేందుకు ఆ వెంకటేశ్వర స్వామికి రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో కానీ ప్రజలకి మేలు జరిగాయి. చాలా కార్యక్రమాల్లో ఆరోగ్యశ్రీని నాశనం చేశారు. బస్టు పట్టించేశాడు ఆరోగ్యశ్రీని. ఇంటి ముందుకు తెచ్చిన పిహెచ్ సెంటర్లు, ప్రాథమిక హెల్త్ సెంటర్లు ఉన్నాయి. కావల్ టౌన్ లోనే చూసుకుందాం. ఇక్కడ ఒక హెల్త్ సెంటర్, పాతూరులో ఒక హెల్త్ సెంటర్, 2 సెంటర్లు ఉచితంగా మందులు ఇస్తారు. అవి కూడా లేవు. పేదవాళ్ళకి షుగర్ మందులు, అదే గర్భిణీ స్త్రీలకి ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అవి ఇస్తారు. అవి కూడా లేవు. అవన్నీ ఎక్కడ ప్రశ్నిస్తారో అని లడ్డుని చూపించి లడ్డు మీద మాట్లాడండి అని ఇంకా ఆశపడతా ఉన్నారు. ఇంకా ఏదో చంద్రబాబు ఇంకా దావోస్ పోయొచ్చాడు, వెంటనే మనకన్నీ కావాల్సినంత డబ్బు వచ్చేసింది, ఉద్యోగాలు అందరికీ 1,00,000 ఉద్యోగాలు ఇచ్చేస్తాడంట, 1,00,000 లేకపోయినా 10,000 ఉద్యోగాలు అన్నా ఇవ్వడా అని నిరుద్యోగులు చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. చిరుద్యోగులుగా ఉన్న వాలంటీర్లని మీకు 10,000 ఇస్తామని మోసం చేశారు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఏ ఒక్కరికి వీళ్ళు చేసే కార్యక్రమాలు తెలియకుండా మేనేజ్ చేస్తూ ఎవరైనా ప్రశ్నిస్తే వాడి మీద తప్పుడు కేసులు పెడుతూ, లేకపోతే వాళ్ళ ఇంటి మీదకి రౌడీ గుంపుల్ని పంపించి దాడి చేయటం, ఇదొక ఫ్యాషన్ లాగా తెలుగుదేశం పార్టీ విధానం లాగా పబ్లిక్కి చూపిస్తూ ఉన్నారు. ఎవరైనా మాట్లాడితే ఏమో వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు రౌడీలు వచ్చి కొడతారేమో అని చాలామంది, మేమైతే కూడా అట్టగా భయపడతా ఉన్నాం. వీళ్ళు ఎక్కడ ఇళ్ల మీదకి వచ్చి దాడి చేస్తారో మాట్లాడితే అని, పోలీస్ కేసులు పెడతారో ఏమో అని అంత భయం సృష్టిస్తూ ఉన్నాడు. ఇక్కడ మాకు కావాలో అయితే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని ఈ రాష్ట్రం నుంచే తరిమేస్తానని ఒక ఆయన, ఈయన దగదర్తి వాళ్ళనే తెరవేశారు. ఈయన ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తరివేయటానికి కావాలి ఎమ్మెల్యే రాష్ట్రం నుంచే తరివేస్తారంట వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని. నేను మీడియాలో చూస్తాను. దేంట్లోనూ ఏం మాట్లాడుతున్నారు? ప్రజలకు మీరు ఏం మేలు చేస్తారు? ప్రజల సంక్షేమ కార్యక్రమాలు ఏంది? పసిపిల్లకాయలకి అన్నం పెడుతున్నారా? సరిగ్గా హాస్టల్లో మంచి అన్నం పెడుతున్నారా? ఇంకా అన్ని గుడుల్లో, సింహాచలం గుడిలో చచ్చిపోయారు చాలామంది, తిరుమలలో చచ్చిపోయారు. ఈరోజు ఇంకా సాయంత్రానికి కానీ బ్రేకింగ్ న్యూస్ ఉండదు. శ్రీశైలంలో స్వాముల్ని చిత్తగా బాతున్నారు లాఠీలు తీసుకొని పోలీసు వాళ్ళు. ఆ సనాతియన్, అన్అపాలజెటికల్ సనాతియన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడండి. మీరు ఏదో ఒకటి మాట్లాడండి. మరీ చంద్రబాబు నాయుడు కూర్చోంటే కూర్చోవడం, నిల్చో అంటే నిల్చోవడం, సిట్టు స్టాండు, అది తప్ప ఒక్క మాట మాట్లాడలేను. నీకెందుకు డిప్యూటీ సీఎం? అన్ని శాఖలు చూస్తూ ఉంటాడు ఆయన. నారా లోకేష్ బాబు అన్ని శాఖలు ఆయనవే. ఆయన ఏం మాట్లాడు? ఈరోజు ప్రజల మానవ ప్రాణాలకి, పసిబిడ్డల ఫుడ్ దగ్గర నుంచి, హాస్టల్ దగ్గర నుంచి ప్రతిదీ అన్ని కల్తీ చేస్తూ పవిత్రమైన హిందువుల లడ్డు గురించి ఎక్స్పోజ్ చేస్తూ చూపిస్తూ ఉన్నారు. ఇవన్నీ బయటపడకుండా కంటే మీరు బాగా అందించండి, ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఈ లడ్డు కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలు ఎంతకాలం వింటారు ప్రజలు? చెవులు మూసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు. కొంతమంది అయితే బహిరంగంగా తిడుతున్నారు. ఏందివన్నీ? ప్రజల మనోభావాలకు అనుగుణంగా పరిపాలించాలా? అభివృద్ధి కార్యక్రమాలంటే పేద ప్రజలందరూ బాగుండాలా? ప్రతి ఒక్క పేదవాడు కూడా 3 పూట్ల భోజనం చేయాలా? ప్రతి ఒక్క రైతు బాగుండాలా? ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ సంతోషంగా ఉండాలా? అప్పుడు మీ అభివృద్ధి చెందినట్టు. ఇది ఏందో ప్రతి ఒక్కరు ఏడుస్తూ ఉన్నారు. మీ అభివృద్ధి వలన ఏమో ₹1 రావట్లేదు. అంతకుముందు మాకు ₹1, ₹10 ఎట్లా గడిచిపోతూ ఉండేవి. కార్మికులైతే పనులు లేవంట. ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఆపేసి ఇకనైనా మీరు దావోస్కు తిరిగి ప్రజాధనంతో 36 సార్లు ప్రజాధనంతో దావోస్ ఫ్లైట్, డిప్యూటీ సీఎం హైదరాబాద్ నుంచి మళ్ళీ విజయవాడకి ఫ్లైట్ ప్రజాధనంతో దోపిడీ చేస్తూ పేద ప్రజలకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నీ ఆపేస్తూ అప్పుడప్పుడు మీడియాలో కనపడుతూ మాట్లాడుతూ ఏదో ఒక సెన్సేషనల్ న్యూస్ అయిపోద్ది లడ్డు. ఎవడైనా సరే వెంకటేశ్వర స్వామి లడ్డు గురించి అపవిత్రంగా కానీ అనాగరికంగా కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడితే
ఆ వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి తప్పక గురవుతారు. హిందువులు శాపానికి ఈ లడ్డు మీద రాజకీయం చేసిన ప్రతి ఒక్కరు కూడా హిందువుల యొక్క శాపాలకి గురవుతారనేసి తెలియజేస్తూ, దయచేసి ఈ లడ్డు గురించి మాట్లాడద్దు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి పరువు తీశారు. మీరు అందరూ ఆపండి పనికి మాలిన సంస్కృతిని అనేసి సవినయంగా తెలియజేస్తా ఉన్నాం. కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజలారా మీరంతా గమనించండి. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏమీ పని చేయలేక 3 లక్షల కోట్ల రూపాయల అప్పులు పాలయ్యి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని నట్టేట ముంచి ప్రజల యొక్క మైండ్ని డైవర్షన్ చేసే విధంగా ఈ యొక్క లడ్డు వ్యవహారం చేసుకొచ్చింది. అందరూ కూడా కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించండి. ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజలకి తెలియజేసేదాని కోసం కూడా ఇవన్నీ కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మీకు అందరూ కూడా ఇవన్నీ ప్రచార మాధ్యమాల ద్వారా మీకు అందరూ తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు శ్రీవారి టెస్టు ద్వారా రాష్ట్రంలోనే ఇంతకు ముందు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అత్యధికంగా దేవస్థానాలు 10 లక్షల దేవస్థానాలు, 35 లక్షల దేవస్థానాలు, 50 లక్షల అత్యధికంగా 2019 నుంచి 2024 కింద అత్యధికంగా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. హిందువుల మీద ప్రేమ ఎవరికి ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గాంధీజీ కలనకన్నటువంటి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ఈరోజు పేద ప్రజల యొక్క ఆకాంక్ష, మురికి వాడనున్నటువంటి పేదలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గం అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని పరిపాలన తెచ్చినటువంటి ఈ యొక్క స్వర్ణ విగాన్ని, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారిని మరిపించే విధంగా జీవితంలో ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాకుండా ఉంటే మళ్ళీ మనం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని ఆలోచన చెప్పి ఒక పుటిల బుద్ధితోటి ఈ విధంగా కూటమి నాయకులు చేస్తున్నారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మీరు చేసేటువంటి అసత్య ప్రచారాన్ని కూడా మేము తిప్పి కొట్టేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆవు కొవ్వు, పంది కొవ్వుకు సంబంధించినటువంటి అవశేషాలు దొరికాయి అని చెప్పేసి వాళ్ళ యొక్క వివాదాన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఎక్కడైతే మనోభావాలు దెబ్బతింటాయో అక్కడ ఎదురుదాడులు అనేవి జరుగుతాయి. కాబట్టి మత కలహాలు అనేవి ఇక్కడ చెలరేకడానికి, మత కలహాలను రెచ్చగొట్టడానికే హిందువులకు ఇక్కడ జగన్ యొక్క కుటుంబము క్రిస్టియన్ కుటుంబంగా మనకు తెలుసు. మరి ఇక్కడ ఆ మతాన్ని, ఈ మతాన్ని రెండింటినీ తీసుకొని వచ్చి మత కలహాలను సృష్టించడానికే కూటమి ప్రభుత్వము ఈ లడ్డు వివాదం అనేది తీసుకువచ్చిందని నేను ప్రస్ఫుటంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇక్కడ ఆయన నిజాయితీ అనేది ఉంది కాబట్టి, జగన్ గారి యొక్క నిజాయితీతోటి, ప్రజల యొక్క ఆశీస్సులతోటి తన నిజాయితీని తను నిరూపించుకున్నారు. గుజరాత్లోనే ఆనంద్ ల్యాబ్ ఇచ్చినటువంటి ఎన్డీడీబీఏ కావచ్చు, అలాగే హర్యానాలోని కర్నాల్ ఎన్డీఆర్ఐ కావచ్చు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఎలాంటి అవశేషాలు దొరకలేదని చెప్పేసి జగన్ గారికి మద్దతుగా వచ్చినటువంటి ఆ యొక్క రిపోర్టును ఆధారం చేసుకొని ఈనాడు ఆయన నిజాయితీ బయటకు వచ్చినప్పటికి కూడా కూటమి ప్రభుత్వం అనేది ఎందుకంటే వాళ్ళు ఊహించింది వేరు, ఇక్కడ జరుగుతుంది వేరు. తాము తీసుకున్న గోతిలో తామే పడినట్లుగా ఆ యొక్క నిజాన్ని ఒప్పుకోలేక ఇంకా ఏదో మాటల అస్త్రాలను వాళ్ళు వేస్తూ ఉన్నారు. కానీ ప్రజలందరూ గుర్తించండి, నిజాయితీ పరుడు ఎవరు, నిజమైన నాయకుడు ఎవరు, ప్రజల కోసం పాటుపడే నాయకుడు ఎవరు అనేది గుర్తించాలని ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ విన్నవించుకుంటున్నాను.